బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఉదయం 7:14 శాస్త్రోక్తంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. కేవలం 8 నెలల కాలంలోనే ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. మరోవైపు రామాలయ శంకుస్థాపనను వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ చలో ఆకువీడుకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంకుస్థాపన కార్యక్రమం ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశం గురించి వెస్ట్ గోదావరి కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మురళీ, గుడ్ మార్నింగ్. చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఆకివీడు పెదపేట రామాలయానికి సంబంధించి ఉదయం 7:14 శాస్త్రోక్తంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దంపతుల చేతుల మీదుగా అయితే శ్రీ రామాలయానికి సంబంధించి శంకుస్థాపన జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి భారీగా అంటే రామభక్తులు వేలాదిగా రామభక్తులు ఆకివీడు పెదపేట రామాలయం వద్దకి చేరుకుని జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క దళిత సంఘాలు కూడా శంకుస్థాపన అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో వందలాది మంది పోలీసు భద్రతా బలగాలు అయితే ఆకివీడు చుట్టూరు అంటే ఆకివీడి లోపలికి రావాలంటే పోలీసు వలయాలను ఛేదించుకుని వచ్చే విధంగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అటు డ్రోన్ కెమెరాలు, ఇటు మామూలుగా కూడా అన్ని కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. డిఎస్పీ భీమవరం డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో అయితే వందలాది మంది పోలీస్ బలగాల మధ్య అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అటు రామభక్తులు ఇటు అందరూ కూడా వేలాదిగా చేరుకున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు అంటే అక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంటే ఇప్పటికే ఈ రఘురామకృష్ణరాజు దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుని 8 నెలల్లో కృష్ణశిలతో అయితే ఈ రామాలయాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రామభక్తులకు సంబంధించి కూడా ఒక అకౌంట్ ని ఏర్పాటు చేశారు. అంటే 10,000 రూపాయలు ఒక్కో వ్యక్తి 10,000 రూపాయలు మించకుండా డిపాజిట్ చేసే విధంగా అయితే ఒక అకౌంట్ ని ఏర్పాటు చేశారు. దానికి ఇప్పటికే ₹1,00,00,000 వరకు విరాళం వచ్చిన నేపథ్యంలో ఆ అకౌంట్ ని నిలుపుదల చేశారని చెప్పుకోవచ్చు. మురళి, ఆలయ నిర్మాణానికి అంచనా వ్యయం ఎంత ఉండొచ్చు? ఆలయ నిర్మాణానికి సంబంధించి ₹1,00,00,000 నిర్మాణానికి అవుతుందనే నేపథ్యంలో అయితే ₹1,00,00,000 వరకు కూడా విరాళాలు తీసుకున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా కృష్ణశిలతో సుమారు 800 ఏళ్ళ నిలబడే విధంగా అయితే స్థపతి నాగిరెడ్డి ఆధ్వర్యంలో అయితే ఈ డిజైన్ ని రూపొందించారని చెప్పుకోవచ్చు. మొత్తం కృష్ణశిలలో ఇప్పటికే కృష్ణశిలలు అన్ని కూడా పెదపేట రామాలయం వద్దకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. అన్ని పనులు కూడా 8 నెలల లోపులోనే పూర్తి చేస్తామని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే దీనికి సంబంధించి ఆయన ఒకటే చెప్తున్నారు, అంటే ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు సహకారం, అలాగే రామభక్తుల సహకారం. అంటే ఎప్పటి నుంచో ఉన్న వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఉన్న హిందూ దేవాలయము, అలాగే గొంతేరమ్మ దేవాలయము
దీనికి రెవెన్యూ రికార్డుల్లో కూడా రామాలయంగానే నమోదై ఉన్న నేపథ్యంలో శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో అయితే ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి నేను ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చానో హామీని నెరవేర్చడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేను అంటే కోర్టుల్లో కొంతమంది వ్యక్తులు కోర్టులకు ఆశ్రయించినా కూడా నేను అవన్నీ అడ్డంకులు తట్టుకొని ప్రభుత్వ అనుమతులు అన్ని తీసుకుని ఈ రోజు శంకుస్థాపన చేశాను. వచ్చే 8 నెలల కాలంలో ఈ కృష్ణశిలతో వందలాది సంవత్సరాలు ఉండే విధంగా అయితే ఈ రామాలయ నిర్మాణం జరగబోతుంది. అంటే భక్తులు విరాళాలు అంటే సుమారు 100 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉండే విధంగా అయితే 1 కోటి రూపాయల వరకు సరిపోతుందనే నేపథ్యంలో అయితే ఆ 1 కోటి రూపాయల వరకు విరాళాలు వచ్చిన తర్వాత అయితే ఆ అకౌంట్ ఆఫ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి దళిత సంఘాలు ఈ శంకుస్థాపన అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో భారీ బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఆకివీడి గ్రామంలోకి రావాలంటే అటు రామభక్తులు రావాలన్నా ఇటు దళిత సంఘాల నేతలు వీరు రావాలంటే కూడా బిఎస్పి నేతలు దీన్ని అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో వారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎవరైతే ఆహ్వాన పత్రిక ఉందో ఆ లిస్టు కూడా రెడీ చేశారని చెప్పుకోవచ్చు. ఆ లిస్ట్ లో ఉన్న వ్యక్తులను మాత్రమే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులతో అయితే పెదపేట రామాలయ ప్రాంగణం మొత్తం కూడా రామనామ స్మరణతో మారుమోగిందని చెప్పొచ్చు. ఇంద్రజ రైట్, థ్యాంక్ యూ మురళి. మార్చి నెల 8వ తారీఖు నాడు ఇదే ప్రదేశంలో ఒక సంకల్పం అనుకున్నాం. ఆ అనుకున్న తర్వాత పెద్దలు వేణుగోపాలరాజు గారితో వారితో పాటు రామ భక్తులు మరికొంతమందితో సమావేశమై మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి, ఆ ముహూర్త బలంతో మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్దాము అంటే వేణుగోపాలరాజు గారు 45 రోజుల క్రితం వీరితో మాట్లాడి విజయనగరం గొప్ప ఉద్దండ పండితులు వీరు వారితో మాట్లాడి ఈ మే 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఆ తర్వాత ఎంతమంది మారించే సమాహంలో ఎన్నిసార్లు జనం విప్పి కోర్టుకు వెళ్ళినప్పటికీ శ్రీరాముని అండతో మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తున్నే రాజుగారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలో వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం అందరూ ఎన్నో శంకుస్థాపనలు చూస్తుంటారు, కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖంతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం. ఇంకా గడలు పెట్టి మళ్ళీ ఏయో తెల్ల కేసులు వేసుకుంటారంటున్నారు, ఏమీ పర్వాలేదు. మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు ప్రముఖ స్థపతి శివనాగిరెడ్డి గారు ఆయన ఎన్నో దేవాలయాలు ఆయన ఆధ్వర్యంలో నిర్మించారు. ఆయన ముఖ్య అనుచరుడు శిష్యుడైన సుధాకర్ సింగ్ మన ప్రాంతం మనిషి, మన నర్సాపురం పార్లమెంటు నివాసి వారి చేతుల మీదుగా పూర్తి కృష్ణశిలతో కనీసం 8 శతాబ్దాలు నిలబడి ఉండేలా ఈ దేవాలయానికి రూపకల్పన అవిధంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసి ఆశీర్వదించిన మా చెన్నాన్న గారు బాపిరాజు గారికి, అలాగే ఎప్పుడు నన్ను వెన్నంటి ప్రోత్సహించే నేను
అంటే వయసులో పెద్ద ఆయన అయినప్పటికీ కూడా అన్నలా భావించే మా కామినేని శ్రీనివాస్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఆకవీళ్ళలో ఎందరో ఉన్నారు. అంటే ఒక మార్చి నెల బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ని గోవా బీచ్ తరహాలో తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. సూర్యలంక బీచ్ లో జరిగే అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగస్న నరేంద్ర వర్మరాజు పరిశీలించారు. షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్వదేశీ దర్శన్ 2.0 క్రింద 97.52 కోట్లు గ్రాంట్ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సూర్యలంక బీచ్ పూర్తి అయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే వేగస్న నరేంద్ర వర్మ తెలిపారు. బాపట్ల ఎంపీ గారు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను కలిసి శాసకీయ నిధుల కింద తీసుకొచ్చిన, స్వదేశీ దర్శన్ కింద తీసుకొచ్చిన 97.52 కోట్ల నిధులతో ఫస్ట్ ఫేజ్ లో వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఆ వర్కులు గమనించటం, ఇక్కడ ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, తద్వారా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి త్రూ కలెక్టర్ గారి ద్వారా తెలియజేయటం, బీచ్ లో ఏ జోన్ లో ఎట్లా లేడీస్ కి పిల్లలకి ఒక ప్రత్యేకమైన జోన్ ఉండాలని, ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ పిల్లలు కానీ ఒక జోన్ ఉండాలని, అక్కడికి వాళ్ళనే అలౌ చేసేటట్లుగా, ఎవరైతే ఇండివిజువల్గా వచ్చే మగవాళ్ళ కోసం మళ్ళీ సపరేట్గా జోను, అందరూ ఆల్ టుగెదర్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకో జోను, ఇలా ఉండేటట్టుగా ములగాలి, అలాగే గేదెలు, గొర్రెలు, పందులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి రాకుండా రాబోయే రోజుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. ఎందుకంటే 3 స్టార్ హోటల్స్కి ఇచ్చారు, ఒక ఎక్సలెన్స్ సెంటర్కి ఇచ్చారు, ఒక 2 ఎకరాల పార్కింగ్ ఇచ్చారు. అది చాలదు, ఇంకో 6 ఎకరాలు కనీసం కావాలని చంద్రబాబు నాయుడు గారికి, అజయ్ జైన్ గారికి, కలెక్టర్ గారికి కూడా విన్నవించారు. ఇక్కడికి వస్తే స్వప్రయోజనం అంటూ ఏముండదండి. పబ్లిక్ కి ఏదైతే అవసరం ఉంటుందో దాని గురించే నేను అధికారులతో చర్చిస్తూ ఉంటా. ఈ ఫండ్స్ చేయడం కోసం ఎంపీ గారు కూడా కష్టపడిన విషయం మనందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్లి గత ప్రభుత్వంలో చేయలేని పనులు ఈ కూటమి ప్రభుత్వంలో మేము చేస్తున్నామని గర్వంగా చెబుతా ఉన్నాం. సీ మీద తెలవదు కానీ 7-8 వేల మంది జనం ఉన్నారు ఇప్పుడు కూడా. దీనికి సరైన పార్కింగ్ స్థలం లేకపోతే ఈ పబ్లిక్ బీచ్ కి రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉంటుందని, అది కలెక్టర్ గారు పెద్ద మనసుతో గమనించి దాని సొల్యూషన్ తీసుకురావాలని, దీనికి ఎంపీ గారి సహకారం కూడా కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరైతే స్టార్ హోటల్స్ కి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేము సరైన సమన్వయం చేయడం కోసం అధికారి ద్వారా జరిగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాగా పనిచేస్తాయి అనడంలో సందేహం లేదు. ఈ రోజు మనం బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ మీద ఉన్నాము. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వేగేశ్వర నరేంద్ర వర్మ గారు, బాపట్ల జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వి వినోద్ కుమార్ గారు, మేము ముగ్గురము ఇక్కడ జరుగుతున్న పనులు ఎలా ఉన్నాయి సూర్యలంక ప్రాజెక్ట్ లో, ఇక్కడ విషయాలు గ్రహించి మళ్ళీ తదుపరి కార్యక్రమం ఏం చేయాలని డిస్కస్ చేస్తూ వచ్చాం. దూరం నుంచి వచ్చే పర్యాటకులు చాలా మంది ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు కనిపించారు, హైదరాబాద్ నుంచి వచ్చే కనిపించారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ప్లస్ ఏమి చేయాలో కూడా చెప్పారు. అవన్నీ మేము ఫీడ్బ్యాక్ జాగ్రత్తగా తీసుకుని బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటైందో ఈ కూటమి ప్రభుత్వం పరంగా బ్రహ్మాండమైన ప్రణాళికలతో అన్ని రంగాల్లో మంచి అభివృద్ధి సంక్షేమం తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనం డబ్బులు తెచ్చినప్పుడు 31 మార్చ్ 2026 కల్లా కంప్లీట్ చేస్తామనే కండిషన్తో నేను తీసుకొచ్చాను ఈ అమౌంట్. సో ఇంకా స్పీడప్ చేసి ప్రజలకి, పర్యాటకులకి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ మనం తయారు చేసి, ముఖ్యంగా ఇక్కడ లోకల్గా ఉన్న మనం అందరం వచ్చే ప్రయాణికులకి వేరే చోటు వచ్చిన, ఎందుకంటే మనం అతిథి దేవోభవ అంటాం, వాళ్ళని జాగ్రత్తగా మంచిగా చూసుకోవడము. ప్లస్ ఇవన్నీ చేస్తున్నది ఎందుకు అంటే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది. కాబట్టి మనము మన మహిళలకి, స్త్రీలకి, యువకులకి మంచి ఉపాధి అవకాశాలు కలగాలని
కూటమి పాలనలో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో పర్యటించిన మంత్రి ఆనం తరుణవాయి పడమటిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పడమటిపాలెంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి 1.71 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభించారు. పడమటిపాలెం పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించుకొని వాటిని ఇప్పటి వరకు మంజూరైనవి ప్రారంభిస్తూ పూర్తి చేసినవి కూడా ప్రజలకి అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో మన సంగం మండలంలో తెలుగుదేశం ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరిగిన అనేక పనులని ఇవాళ మనందరికీ అందించడానికి ఇవాళ పెద్దలందరం కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా తరుణవాయి పంచాయతీలో ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి కుడివైపు రోడ్డు కొత్తగా నిర్మాణం చేశాం. ఈ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఐటీఐకి ఇచ్చినటువంటి భవనాలు పెద్దామె పాపం ఆ భవనాలు ఆ స్థలాన్ని దాదాపు 7-8 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ భవనాలు స్థలాలు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నచ్చజెప్పి మన ప్రాంతమే కాదు మన నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల నుంచి పసిబిడ్డలు సాంకేతికంగా విద్యని అభ్యసించాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అనే దాంతో మొదటగా వాళ్ళు వృద్ధాశ్రమం కింద కట్టాలని చెప్పి అనుకున్నటువంటి భవనాల్ని ఇవాళ ప్రభుత్వ ఐటీఐ కాలేజీకి వాళ్ళు ప్రభుత్వానికి అందించడం జరిగింది. పడమటిపాలెం పంచాయతీలో అనంతపురం జిల్లా పరిధిలో విషాద ఘటన జరిగింది. బొలెరో వాహనాన్ని పల్సర్ బైక్ ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందారు. కూడేరు మండలం అరవకూరు వద్ద ఈ ఘటన జరిగింది. యువకులు బైక్పై అనంతపురం వెళ్తుండగా బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. మృతులు వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన యువకులుగా పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఈత సరదా 2 బాలుర ప్రాణం తీసింది. చెరువులో అనధికారికంగా తీసిన గుంటలో ఈతకు దిగి 2 బాలురు చనిపోయారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన చల్లా చందు, వాకాటి లక్కీ అనే 2 చిన్నారులు తమ సమీపంలోని పెద్ద చెరువు వద్దకు సరదాగా ఈత కోసం వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి చనిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవ సంబరాలు వైభవంగా జరిగాయి. మంత్రముగ్ధమైన ఆధ్యాత్మిక వాతావరణం మధ్య స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున నిర్వహించిన తెప్పోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కోనేటి అలలపై స్వామివారు విహరిస్తున్న దృశ్యం చూసేందుకు భక్తజనం భారీగా తరలివచ్చారు. గోవింద నామ స్మరణలతో క్షేత్రం మారుమోగిపోయింది. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య తెప్పోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కస్తూర్బా స్కూల్ సమీపంలోని కాలనీలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. కాలనీలో భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని ఒక ఆటోతో పాటు 7 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్స్ అయిపోయింది. నీ పేరు మీద ఎవరిని వచ్చి ఇల్లు రెంట్గా తీసుకుంటాము, ఇక్కడ ఏదైనా చేస్తాము అంటే వెంటనే మాకు తెలియదు. అలా కాకుండా ఏదైనా జరిగిన తర్వాత మీరు చెప్పినట్టు మీరు మొత్తం కూడా ఇబ్బంది పడతారు. 10 సంవత్సరాలు అవుతుంది. అంతా ఖాతాల్లోకి అంతా ఒక 10 నెలలు 10 పైనే సార్. కొత్త వాళ్ళు ఎవరు లేదు. జాగ్రత్తగా ఉండండి. ఈ గొడవలు గాంజా, ఈ గేములు, ఆన్లైన్ గేములు అట్లాంటి వాటి జోలికి పోవద్దు. ఏదన్నా ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. 100కి కానీ 112కి కానీ కాల్ చేసి చెప్పండి. ఇప్పుడు కాగితాలు ఉన్నాయి, ఇచ్చి పంపిస్తాం. కాగితాలు లేని తెప్పించుకోండి. నేను 3-4 రోజులు టైం ఇస్తాను. ఈ 3-4 రోజుల లోపు వస్తే కాగితాలు చూపిస్తే నేను బళ్ళు ఇచ్చేస్తాను. లేదు అంటే అవి కేసు కట్టేసి కోర్టుకు పెట్టేస్తాను. విజయవాడ సహా ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 2,000 మంది డాక్టర్ల పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. 2006లో యూజీసీ పరిధిలోకి వెళ్లిన తమకు 2016 నుంచి 2021 వరకు రావాల్సిన 5 ఏళ్ల బకాయిలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం 2019లో కమిటీ వేసి 2021లో జీవో విడుదల చేసిన నిధుల విడుదల విషయంలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. దాదాపు 400 కోట్ల రూపాయల మేర బకాయిలు రావాల్సి ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పన్నంగా పెట్టి పనిచేశామని, కనీసం ఇప్పుడు రాబోయే కొత్త పీఆర్సీలోనైనా పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఈజీసీ పీఆర్సీ గురించిన ఒక డిమాండ్ ఉందండి. ఎప్పటి నుంచి 2016 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన యూజీసీ పీఆర్సీ స్కేల్స్ మాకు 2026లో కూడా ఇవ్వలేదు. 10 సంవత్సరంలో లేటుగా మాకు బకాయిలు ఇవ్వాల్సి ఉండగా 2016 జనవరి 1 నుంచి 2021 ఫిబ్రవరి కూడా బకాయిలు ఇవ్వకుండానే 2021 మార్చి నుంచి జీతాలు పెంచడం జరిగింది. దీని మీద మేము ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేసాం, రిప్రజెంటేషన్ ఇచ్చామండి. పరిశీలిస్తాం అంటున్నారు. ఈ ఫైల్ కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. కానీ మరి రోజులు గడుస్తూ ఉన్నాయి. 2021 జనవరి 1 నుంచి మళ్ళీ ఇంకో కొత్త పీఆర్సీ రావాల్సి ఉండగా మాకు 2016 నుంచి రావాల్సిన పీఆర్సీనే దానిలో రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు ఇంతవరకు అండి. దీని విషయమే మేము మీ మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేసేది అంటే గవర్నమెంట్కి దయచేసి మాకు 2016 జనవరి 1 నుంచి రావాల్సిన ఎరియర్స్ బకాయిల్ని ఇప్పించవలసిందిగా మనవి చేస్తున్నాం. 2016 నుంచి 2021 వరకు మనం చేసిన డ్యూటీకి న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్సీ అరియర్స్ దాన్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. దీని గురించి చాలాసార్లు చాలామందికి విన్నవించుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు మనకు ఫైల్స్ అయితే మూవ్ అవ్వలేదు, మాకు ఫైనాన్షియల్ ఇదైతే రాలేదు. మేము కోవిడ్ టైంలో చాలా వరకు అసలు ఈ డబ్బుల గురించి కానీ లేకపోతే ఇంకొకటి గురించి కానీ మేము ఏది డిమాండ్ చేయకుండా, అయ్యో మన ప్రజలు మనం ఇబ్బంది పడుతున్నారు, మన ప్రజలు చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారని వాళ్ళ కోసం మేము ప్రయారిటైజ్ చేసాం. కానీ మా జీతాలు ఇంకా పెంచుకోవాలి, మా జీతాల్లో పెరుగుదల రాలేదని ఎప్పుడు మేము ఆ కోరిక వెంబడించలేదు. దానివల్ల ఏంటంటే మేము చాలా కోల్పోవాల్సి వచ్చింది. మీకు తెలుసు, ఈరోజు ఉండే ఇన్ఫ్లేషన్ రేటుకు మాకు ఉండే జీతాలకు సరిపోవట్లేదు. మేము దీనివల్ల 5 ఏళ్ల నుంచి రావాల్సిన బకాయిలు మాకు రాకపోవడం వల్ల మేము చాలా లాస్ వచ్చింది. సో మేము గవర్నమెంట్కు విన్నవించుకోవడం ఏమంటే ఈ న్యాయబద్ధంగా రావాల్సిన ఈ 5 ఏళ్ల పీఆర్సీ అరియర్స్ను మాకు వీలైనంత త్వరగా మాకు రిలీజ్ చేయమని చెప్పి
ప్రభుత్వానికి కళ్ళు చెవులు విప్లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో శాసనసభ శాసనమండలి విప్లతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలను విప్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వేసవి నేపథ్యంలో నియోజకవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను ముఖ్యమంత్రికి తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విప్లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, యన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ రమణారావు, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ పాల్గొన్నారు. తెలంగాణ 2027 జనాభా లెక్కల స్వీయ గణనలో పాల్గొని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 26 నుండి స్వీయ గణన అధికారికంగా ప్రారంభమైందన్నారు. మే 10 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. దేశ అభివృద్ధిలో జనాభా లెక్కలకు అత్యధిక ప్రాముఖ్యత ఉంటుందని, ప్రజలంతా ఈ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సుపరిపాలన, సమానాభివృద్ధికి జనాభా లెక్కలు ఒక పునాది రాయి వంటివని పేర్కొన్నారు. స్వీయ గణన సమగ్ర సమాచార సేకరణకు బలమైన పునాది అని స్పీకర్ వెల్లడించారు. ఇటీవల ప్రకటించిన 10th ఫలితాల్లో అల్లూరు జిల్లా రాష్ట్రంలోనే తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు కావడంపై కలెక్టర్ నిశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు తగిన భవన సౌకర్యాలు ఉన్నప్పటికీ ఫలితాలు నిరాశ కలిగించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో సౌకర్యాలు తక్కువగా ఉన్నా ఫలితాలు కొంత మెరుగ్గా ఉండడం గమనించాల్సిన విషయమని పేర్కొన్నారు. అనంతగిరి మండల పరిధిలోని ఒక పాఠశాలలో 6 ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కేవలం 4 విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులు కావడంపై ప్రశ్నించారు. ఒక ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఒక విద్యార్థి కూడా పాస్ కాకపోవడం గమనార్హమని తెలిపారు. కేజీబీవీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం 90% ఉత్తీర్ణత రావడం వలన ఉపాధ్యాయుల పనితీరుపై సందేహాలు కలిగిస్తోందని అన్నారు. విద్యాబోధనలో లోపాల, పర్యవేక్షణ లోపమా అనే అంశాలపై అధికారులను నిలదీశారు. ప్రతి ఒక్కరు లైఫ్లో మీ అందరికీ ఫస్ట్ ఇది చెప్తున్నది మాతాపిత గురు దైవం అంటారు. అంటే ఆఫ్టర్ పేరెంట్స్ ఇమ్మీడియట్గా అందరు పిల్లలు వాళ్ళు అభినందనం చేస్తున్నది వాళ్ళ టీచర్సే. సో టీచర్స్ ప్లే వెరీ 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 క్రూషియల్ అండ్ క్వింటెసెన్షియల్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రతి పిల్లల లైఫ్లో టీచర్స్ ప్లే చేస్తారు. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ విచ్ ఐఎమ్ టెల్లింగ్, ఇది అందరికి కూడా తెలుసు. బట్ మరి ఇంకొకసారి రీఇన్ఫోర్స్మెంట్, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ చేయడానికి మరి ఒకసారి చెప్తున్నాను. సో టీచర్స్ ప్లే అ మేజర్ రోల్. అది కూడా ఇలాంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, ఏఎస్ఆర్ అనేది ఒక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. అంటే వీ హ్యావ్ less% లిటరసీ రేట్. సో అందుకోసమే అన్ని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. సో ఆల్మోస్ట్ 95% స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. సో హెచ్ఎంస్ అక్కడే ఉన్నారు, పిల్లలు అక్కడే ఉన్నారు, టీచర్స్ అక్కడే ఉన్నారు. సో 24 hours ఆ పిల్లలు మీ చేతి మీదనే ఉన్నారు, అంటే మీ డైరెక్ట్ సూపర్విజన్ అండ్ గైడెన్స్లోనే ఉన్నారు. సో స్కూల్స్ అన్నది మనకు ఇట్స్ నాట్ ఓన్లీ ఒక బిల్డింగ్ జస్ట్ మేడ్ ఆఫ్ బ్రిక్స్.
ఒక జస్ట్ నార్మల్ బిల్డింగ్, వేరేదో బిల్డింగ్ లాగా కాదు స్కూల్స్ అనేది. స్కూల్స్ అనేది ఇట్ క్యారీస్ చిల్డ్రన్స్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్, ఫ్యూచర్లో వాళ్ళు ఏమవ్వాలి గోల్. ఎస్సీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. YK TV తెలుగు వారి గుండె చప్పుడు.